2026 తమిళనాడుకు టర్న్ అరౌండ్ ఇయర్ కాబోతుందా అంటే చాలామంది అవుననే అంటూ ఉన్నారు. ఆ సంఖ్య కూడా ఇప్పుడు పెరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడైతే ఇప్పుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వస్తూ ఉన్నాయో ఒక కొత్త ట్రెండ్ అనేటువంటిది మనం వింటూ ఉన్నాం. మరి ఆ ట్రెండ్ ఏంటి అంటే ఇప్పుడు తమిళనాడులో ఏర్పడినటువంటి ఒక కొత్త పార్టీ తమిళ వెట్రి కళహం అని టీవీకే అని మనం అంటాం. మరి ఆ పార్టీ అధినేత అలాగే పాపులర్ యాక్టర్ అయినటువంటి విజయ్ గురించి అనేక మాటలు మనం వింటూ ఉన్నాం. ఒక దశలో అయితే విజయ్ అనేటువంటి స్థాపించిన పార్టీ అది కొంతవరకు ప్రభావితం చేస్తుంది ఈ యొక్క తమిళనాడు ఎన్నికల్ని అనేటువంటి మాటలు విన్నాం. అది రాను రాను ఎలా వెళ్ళింది అంటే లేదు ఈ పార్టీకి కూడా చాలా పెద్ద ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా యూత్లోనూ అలాగే విమెన్ ఫోల్డ్ అంటే విమెన్ చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి డెఫినెట్గా ఈ పార్టీ సిగ్నిఫికెంట్గా ఈ యొక్క ఎలక్షన్లో తన యొక్క రోల్ను ప్లే చేస్తుంది అనేటువంటి వార్తలు విన్నాం. ఇప్పుడు ఫైనల్గా ఎప్పుడైతే ఎగ్జిట్ పోల్స్ వస్తూ ఉన్నాయో అప్పుడు మనం మరికొంత ఆసక్తికరమైనటువంటి వార్తలు వింటున్నాం. అదేంటి అంటే సీఎం పోస్టుకు కూడా సరి అయినటువంటి క్యాండిడేట్ యాక్టర్ విజయ్ అనేటువంటి మాటను కూడా మనం వింటున్నాం. మరి దీన్ని ఎలా తీసుకోవాలి? నిజంగా తమిళనాడులో ఉన్నటువంటి ట్రెండ్ను బట్టి యాక్టర్స్కి అక్కడ ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మరొక యాక్టర్ అయిన విజయ్ కూడా నెక్స్ట్ సీఎం కాబోతున్నారా? ఈ అంశాన్ని ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. అసలు తమిళనాడు ఎన్నికలు అంటేనే రకరకాలైనటువంటి భావాలతో మనం అందరూ కూడా అనాలిసిస్ అనేది మొదలు పెడతాం. ఎందువల్ల అంటే తమిళనాడు అనేది ఒక కన్జర్వేటివ్ స్టేట్గా ఉంటుంది. ఇంతవరకు కూడా మనం చూసాం ద్రవిడ పార్టీలే అక్కడ చాలా పెద్దపీట. యాక్చువల్గా మనం చెప్పినట్టయితే కాంగ్రెస్ కొంతవరకు ఉండింది. ఆ తర్వాత ద్రావిడ మున్నేట్ర కళహం ఎప్పుడైతే అన్నాదురై గారు స్థాపించారో ఆ తర్వాత 1972 వరకు అది అద్భుతంగా తన యొక్క పంథాలో కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో 1972లో ఒక స్ప్లిట్ అనేటువంటిది కలిగింది. దానికి మూల కారణం అప్పట్లో ఒక ప్రధానమైన యాక్టర్ ఉండేవారు, డాక్టర్ ఎంజి రామచంద్రన్ అని, ఎంజీఆర్ అని పాపులర్గా ఆయన్ను పిలుస్తూ ఉంటారు. మరి ఎంజీఆర్ గారు ప్రజల్లోకి ఎంత గొప్పగా వెళ్ళారంటే ఆయన చేసినటువంటి అనేక సినిమాలు కానివ్వండి, అలాగే వారు ప్రజలతో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు కానివ్వండి, అలాగే ఆయన యొక్క భాష కానివ్వండి, వ్యక్తీకరణ కానివ్వండి, అలాగే ఆయనకు ఉన్నటువంటి ఆ ప్రజల యొక్క ఎమోషనల్ కనెక్ట్ చేసే విధానం కానివ్వండి, ఇవన్నీ చాలా అద్భుతంగా పనిచేయటం వల్ల ఒక సపరేట్ పార్టీ అనేటువంటి స్థాపించారు. 1972లో డిఎంకే నుంచి బయటకు వచ్చి అనైతిందియా అన్నా ద్రావిడ మున్నేట్ర కళహం అని తమిళంలో అంటారు. అంటే ఏఐఏడిఎంకే. అంతకుముందు డిఎంకే పార్టీ అంటే ద్రావిడ మున్నేట్ర కళహం అని ఉండేది. మరి ద్రావిడ మున్నేట్ర కళహం నుంచి ఏఐఏడిఎంకే పార్టీ స్టార్ట్ అయింది. మరి అది అలా వస్తున్నటువంటి నేపథ్యంలో ఎంజీఆర్ గారి తర్వాత మరొక యాక్టర్ కూడా తమిళ ప్రజలు అద్భుతమైన అవకాశం ఇచ్చారు. వారెవరో కాదు, మన అందరికీ తెలుసు, జయలలిత గారు. మరి జయలలిత గారు కూడా అనేక పరిపాలనా విధానాల్ని ప్రవేశపెట్టి తమిళనాడును ముందుకు తీసుకొని వెళ్ళారు. మరి ఈ మధ్యకాలంలోనే తమిళ సినిమాకు సంబంధించినటువంటి ఒక గొప్ప రైటర్ ఉన్నారు. ఆయనే డిఎంకే పార్టీలో ఇప్పటికి కూడా చాలా క్రియాశీలకమైనటువంటి పాత్ర వహించిన వ్యక్తి కరుణానిధి గారు. మరి కరుణానిధి గారి తర్వాత వారి కుమారుడు స్టాలిన్ గారు ఇప్పుడు ప్రస్తుతం పవర్లో ఉన్నారు, తమిళనాడులో సీఎంగా ఉన్నారు. మరి ఇలా ఒక లెగసీ అనేటువంటిది అక్కడ వస్తున్నటువంటి నేపథ్యంలో తమిళనాడులో మనం చూసినట్టయితే ద్రావిడ మున్నేట్ర కళహం, అన్నా ద్రావిడ మున్నేట్ర కళహం రెండు ప్రధానమైన పార్టీలు. మరి ద్రవిడ ఐడియాలజీని ముందుకు తీసుకుపోవడానికి అహర్నిశలు కూడా పనిచేస్తూ ఉంటాయి ఈ రెండు పార్టీలు. ఎప్పుడూ బద్ధ శత్రువుల్లాగా ఉండేవాళ్ళు ఒక్కసారి మాత్రం కలిసి తమ వాక్కును అలాగే తమ యొక్క వైఖరిని సమర్థించుకున్నారు. అది ఎప్పుడు అంటే హిందీ భాషను తమిళులపై రుద్దడానికి సెంట్రల్ గవర్నమెంట్ ప్రయత్నం చేసినప్పుడు పార్టీలకు అతీతంగా ద్రావిడ మున్నేట్ర కళహం, అన్నా ద్రావిడ మున్నేట్ర కళహం కలిసి పనిచేసి హిందీ బారి నుండి బయటపడడానికి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత మళ్ళీ యథావిధిగా వీళ్ళు కొంతకాలం పవర్లో ఉండటం, వాళ్ళు అలా పవర్ షేరింగ్ అనేటువంటిది, పవర్ స్వాప్ అనేది మనం చూసాం తమిళనాడు. ఇప్పుడు నిజంగా చెప్పాలి అంటే కొంతకాలం క్రితం కన్జర్వేటివ్గా ఉన్నటువంటి ఈ రెండు పార్టీల్లో ఒక కొత్త మార్పు వచ్చింది. అదేంటంటే ఇప్పుడు డిఎంకే పార్టీ కూడా ఒక సింగిల్ పార్టీగా ముందుకు వెళ్లకుండా 14 పార్టీల యొక్క సమూహంగా, అంటే ఒక రకంగా చెప్పాలంటే సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ అని అంటారు, ఎస్పీఏ,
14 పార్టీలు ఉన్నాయి. మరి వాటిలో కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది. అలా కాంగ్రెస్ పార్టీని చేర్చుకొని ఎండిఎంకే అంటాం, మరుమలర్చి ద్రావిడ మున్నేట్ర కళహం అని అంటాం. వైగో అని ఆయన ఫౌండర్, ఆయన యొక్క పార్టీ. అలాగే ఇక్కడ మనకి ఇంకో పార్టీ కూడా ఉందండి, డిఎండికే అనే పార్టీ కూడా తమిళనాడులో చాలా ముఖ్యం. అది కూడా ఒక యాక్టర్ స్టార్ట్ చేసినదే, యాక్టర్ విజయకాంత్ అని మీరు అందరూ వినే ఉంటారు. అది దేశీయ మరుపోకు ద్రావిడ కళహం అని అంటాం, డిఎండికే అంటాం. మరి ఆ పార్టీ కూడా కొంతవరకు తన యొక్క ప్రభావాన్ని చూపించగలిగింది, కానీ ఇప్పుడు ఈ సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్లో ఒక పార్ట్ అండ్ పార్సల్గా అది ముందుకు వెళ్తోంది. కానీ ఊహించిన రీతిలో అది ముందుకు రాలేదు. మరి ఇటువంటి నేతృత్వంలో తమిళనాడులో కూడా యాక్టర్స్ అనేవాళ్లను ప్రజలు బాగా ఆదరించారు, కాదనలేం. కానీ కొంతమంది కూడా పార్టీలు పెట్టే ప్రయత్నం చేశారు, మానేశారు. అలాగే కొంతవరకు ముందుకు వచ్చి వెనక్కి వెళ్ళిపోయారు. అలాగే పార్టీ పెట్టినా కూడా ఎటువంటి ప్రభావం కూడా లేకపోయింది. మనం ఇంతకుముందే విజయకాంత్ గారి పార్టీ అనుకున్నాం, దేశీయ మరుపోకు ద్రావిడ కళహం, అది కూడా అంత పెద్దగా ప్రభావం చూపించలేదు. వీటన్నిటికంటే ముందే మరొక యాక్టర్, అక్కడ తమిళనాడులో ఫేమస్ యాక్టర్, పాపులర్ యాక్టర్ శివాజీ గణేశన్ గారు కూడా ఒక పార్టీ పెట్టారు. దాని పేరు తమిళహ మున్నేట్ర మున్నని అని, తాముము అని అప్పట్లో పిలిచేవారు. మరి ఆ పార్టీ కూడా అబ్సల్యూట్గా తను అనుకున్నటువంటి లక్ష్యాలు సాధించలేకపోవడం వల్ల కనుమరుగైపోయింది, కంప్లీట్గా వ్యానిష్ అయిపోయిందని చెప్పొచ్చు. మరి ఇలాంటి నేతృత్వంలో అసలు కొంతమంది క్లిక్ కావడం ఏంటి, కొంతమంది కాకపోవడం ఏంటి, మరి ఇక్కడ మనం చూసినట్టయితే ఇప్పుడు యాక్టర్ విజయ్ యొక్క స్థానం ఏంటి, ఈ అనాలిసిస్ మనం ఒక్క నిమిషం పక్కన పెడితే ఇటువంటి ఒక ప్యారలల్ సిచ్యువేషనే మనకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా, అంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా మనం చూసాం. అదేంటి అంటే 1982 వరకు కాంగ్రెస్ అనేటువంటిది కంబైన్డ్ ఏపీలో అప్రతిహతంగా తన యొక్క పాలన కొనసాగిస్తోంది. మరి అప్పుడు తెలుగు వాళ్లకు ఉన్నటువంటి నిజంగా స్వరం కానీ, తెలుగు వాళ్ళ ఉనికి కానీ, తెలుగు వాళ్ళ ప్రజెన్స్ కానీ ఎక్కడ మన సరిహద్దులు దాటితే ఎక్కడ తెలిసేది కాదు. అప్పుడు మేము చిన్నప్పుడు మద్రాసు, ఎక్కడ ఢిల్లీకి వెళ్ళినా కూడా మమ్మల్ని మద్రాసి అనే పిలిచేవారు. కాబట్టి అక్కడ తెలుగు అనేటువంటి ఐడెంటిటీ లేకపోవడం వల్ల 1982లో ఇక్కడ పాపులర్ యాక్టర్ అయినటువంటి నందమూరి తారక రామారావు గారు, ఎన్టీఆర్ అని పిలుస్తారు. మరి వారొక పార్టీ, తెలుగుదేశం పార్టీని, టీడీపీని స్థాపన చేయటం వితిన్ 9 months, అంటే వారు మార్చిలో స్టార్ట్ చేస్తే నెక్స్ట్ జనవరి 1983లోనే వారు పవర్కి వచ్చారు. దట్స్ ఎ కైండ్ ఆఫ్ ఒక రికార్డ్ అని చెప్పొచ్చు, పొలిటికల్ రికార్డుగా చేయొచ్చు, దాన్ని నమోదు చేయొచ్చు. కాబట్టి అటువంటి ఒక గొప్ప విజయాన్ని సాధించి వారి యొక్క సీఎంగా వారు మన రాష్ట్రానికి కూడా సేవలు అందించారు. మరి ఇదొక ట్రెండ్. అలాగే ఇంకొక ఇలాంటి ఒక గొప్ప యాక్టర్ను మనం చూసినట్టయితే లివింగ్ లిజెండ్ అని అంటూ ఉన్నారు చిరంజీవి గారు. మరి చిరంజీవి గారు కూడా అపార్ట్ ఫ్రమ్ హిస్ ఆర్టిస్టిక్ బ్రిలియన్స్, వారు కూడా ఒకటి పార్టీ పెట్టారు, ప్రజారాజ్యం అనే పార్టీ పెట్టి ఆ పార్టీ ద్వారా ప్రజలకు మరింత సేవ చేయాలి. ముఖ్యంగా ఇట్ షుడ్ బి అన్ ఆల్టర్నేటివ్, అంటే ఇప్పుడు ప్రజలు టీడీపీతో అలాగే కాంగ్రెస్ పార్టీ రెండింటితో విసిగిపోయారు. కాబట్టి ఒక సరికొత్త విధానంతో మేము ముందుకు వస్తున్నాం. కరప్షన్ ఫ్రీ సొసైటీని బిల్డ్ చేయడానికి ప్రజారాజ్యం, అంటే ఇక్కడ ప్రజలకే పెద్దపీట వేసేటువంటి ఈ పార్టీ కాబట్టి ప్రజారాజ్యం, దాంట్లోనే యువతకు సంబంధించిన అంశాలని వాళ్ళు యువరాజ్యం అని కూడా ఒక కేడర్ లాగా సృష్టించారు. ప్రజారాజ్యానికి నాయకుడిగా చిరంజీవి గారు ఉంటే, ఇక్కడ యువరాజ్యానికి నాయకుడిగా, ఒక యువ నాయకుడిగా వారి సోదరుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో ఉన్నారు. మరి ఇదంతా కూడా ఎప్పుడు అంటే 2008వ సంవత్సరంలో పార్టీ స్టార్ట్ అయింది. కానీ అన్ఫార్చునేట్లీ 3 years లోపలనే 2011కే ఆ పార్టీ వైండప్ అయిపోయింది. అంటే మెర్జర్ అని మనం అంటాం, ఇంకో పార్టీలో కలిసిపోయింది. ఆ పార్టీ ఏది అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో కలిసిపోయింది. అసలు కాంగ్రెస్కు టీడీపీకి ఒక సవాలు విసురుతూ వాటికి ఒక ప్రతికూలమైనటువంటి పార్టీగా, అలాగే ఒక ఛాలెంజర్ లాగా, రెబల్ లాగా వచ్చినటువంటి పార్టీ మళ్ళీ ఫైనల్గా కాంగ్రెస్ పార్టీలోనే విలీనమైపోయింది. ఎందువల్ల అంటే 2008లో ఆ పార్టీ స్టార్ట్ అయ్యారు. తర్వాత వచ్చినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 16.3% మాత్రమే వాళ్ళకు ఓట్లు వచ్చాయి. మరి అంత ఇప్పుడు దాదాపు 18 సీట్లు వచ్చాయి. 294 స్థానాలుంటే 18 స్థానాలు మాత్రమే కైవసం చేసుకోవడం వల్ల వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఫుల్ఫిల్ కాకపోవడం, అలాగే చాలా రకాలైనటువంటి డిమోరలైజ్ కావడం, లోపల అంతర్గత విభేదాలు రావడం, వీటి వల్ల పార్టీని ఫైనల్గా పార్టీ అధినేత అయినటువంటి చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో విలీనం
మెర్జ్ చేసేసారు, విలీనం చేసేసి ఆ పార్టీని ఒక రకంగా చెప్పాలి అంటే మెయిన్ స్ట్రీమ్ పార్టీలో కలిపేశారు. ఇలా ఇంకొక యాక్టర్ గురించి చూసాం. ఇప్పుడు మనం ఇంకొక రకమైన యాక్టర్ను కూడా మనం చూడబోతున్నాం. అదేంటి అంటే ఇప్పుడు మనం నందమూరి తారక రామారావు గారి యొక్క టీడీపీని చూస్తే అఖండ విజయానికి అది మారుపేరుగా నిలిచిపోయింది. ఈనాటికి కూడా టీడీపీ అనేటువంటిది ఒక అప్రతిహతమైన శక్తిగా ఉంది. ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో కూడా కోalition గవర్నమెంట్ ఏదైతే ఉందో దాంట్లో కూటమి ప్రభుత్వంలో కూడా మెయిన్ రోల్ టీడీపీ ప్లే చేస్తోంది. మరి టీడీపీ పార్టీలోని చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చీఫ్ మినిస్టర్గా కూడా ఏపీలో ఉన్నారు కాబట్టి అది తన యొక్క పంథాను కొనసాగిస్తోంది. అలాగే ఇక్కడ ప్రజారాజ్యం పార్టీ కనుక మనం చూసినట్టయితే అలా వెలుగులాగా వచ్చింది, వెంటనే మాయమైపోయింది. ఈ రెండిటి మధ్య ఇంకో పార్టీ ఉంది, అదే జనసేన పార్టీ. ఆ జనసేన పార్టీ కూడా 2014లో స్టార్ట్ అయింది. ఆ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూడా ఒక ప్రఖ్యాతమైన యాక్టర్, అలాగే యూత్ సపోర్ట్ బాగా ఉన్నవారు, అలాగే ఇజం అనేటువంటి ఒక బుక్ రాశారు. వారు బుక్ రీడింగ్తో పాటు వారికి ఒక రకమైనటువంటి రిఫార్మిస్ట్ టెండెన్సీస్ ఉండటం, సమాజాన్ని ఒక కొత్త పంథాలోకి తీసుకొని పోవాలి అనేటువంటి ఒక భావజాలం ఆయన కలిగి ఉండటం, వీటన్నిటి వల్ల ప్రజలు కూడా బాగా ఆయన అంటే ఒక రకమైనటువంటి క్రేజ్ ఏర్పడింది. మరి దానివల్ల అనతి కాలంలోనే రాష్ట్రంలో బాగా ప్రచారం చేసి అందరినీ ఆకట్టుకోవడం వల్ల ఈ యొక్క ప్రజారాజ్యంలాగా కాకుండా ఈ జనసేన పార్టీ అనేది ఒక కొత్త విధానంలో ముందుకు వెళ్ళడం, వారాహి యాత్రలు ఇవన్నీ మీకు తెలుసు కాబట్టి ఇలా ప్రజలతో కనెక్ట్ అయ్యేటువంటి ఒక నేపథ్యం ఉంది. అలాగే ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడైతే ఒక డిటైన్ చేశారో, జైల్లో పెట్టినటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు ఒక యాక్టివ్ రోల్ ప్లే చేసి దాని ద్వారా ఒక కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కావలసినటువంటి ఒక వాతావరణాన్ని సృష్టించడంలో సఫలీకృతులయ్యారు. మరి దాని ద్వారా ఎలక్షన్స్ జరగటం, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అనుకున్న స్థాయిలో అక్కడ విజయాన్ని నమోదు చేయలేకపోవటం వల్ల కూటమి అక్కడ మళ్ళీ ఇప్పుడు పవర్ను చేజిక్కించుకుంది. ఇప్పుడు సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఇప్పుడు ఏపీలో ఉన్నారు. మరి ఇవి డిఫరెంట్ గ్రేడేషన్స్గా మనం తీసుకోవచ్చు. ఒక పక్కేమో ఇంకా కొనసాగుతున్నటువంటి టీడీపీ ప్రభంజనం ఎన్టీఆర్, అలాగే అలా తళుక్కున మెరిసి తారలాగా అదృశ్యమైపోయిన ప్రజారాజ్యం చిరంజీవి గారు, అలాగే మరి అంత మెజారిటీ రాక అటు ఇటుగా ఉన్నటువంటి ఒక పార్టీగా ఉండటం జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారు. మేబీ ఇన్ ఫ్యూచర్ జనసేన కూడా తన యొక్క పంథాను, తన యొక్క విధానాన్ని మార్చుకునే ప్రయత్నం చేయొచ్చేమో. మనం ప్రస్తుతం మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి అంటే ఈ ప్రజెంట్ ఈ సిచ్యువేషన్ను, సినేరియోను మాత్రమే చూసి మనం మాట్లాడుతున్నాం. మరి ఇదే దీంట్లో ఇప్పుడు యాక్టర్ విజయ్ ఈ 3 మోడల్స్లో ఎక్కడ ఫిట్ అవుతారని మనం చూసుకోవాలి. ముఖ్యంగా యాక్టర్ విజయ్ కూడా ఎన్టీఆర్ గారి లాగా పార్టీ స్థాపించిన కొన్ని రోజుల్లోనే, అంటే మనకు టీవీకే పార్టీ అనేటువంటిది స్థాపింపబడి 2 ఏళ్ళు అయింది, 24లో స్టార్ట్ అయింది. కాబట్టి ఇప్పుడు ఎన్టీఆర్ గారి లాగా అంత తక్కువ టైం కాకపోయినా ఫస్ట్ ఎలక్షన్స్లోనే పవర్ను చేజెక్కించుకుంటారా, లేకుంటే చిరంజీవి గారి లాగా అలా ఒక ఎన్నికల్లో తళుక్కున మెరిసి వెంటనే అదృశ్యమైపోతారా, లేదా అటు ఇటు కాని మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారి లాగా ఏదైనా ఒక కూటమిలో చేరి తమ యొక్క పవర్ను తర్వాత వచ్చేటువంటి ఎన్నికల్లో పూర్తి సత్తాను చూపించేటువంటి ప్రయత్నం చేస్తారా? మరి రకమైనటువంటి కోరిలేషన్ అనేది చాలా ముఖ్యం. ఎందువల్ల అంటే యాక్టర్ విజయ్కి ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది ఎనార్మస్గా ఉంది. అలాగే ఆయన తమిళనాడులో చూసినట్టయితే వెள்లాళర్ కమ్యూనిటీ అని ఒక అగ్రేరియన్ అంటే వ్యవసాయదారులకు సంబంధించిన ఒక కమ్యూనిటీకి చెందినవారు కాబట్టి ఆ కమ్యూనిటీకి చెందిన వాళ్ళందరి యొక్క సపోర్ట్ ఉంటుంది. మరి ముఖ్యంగా దళితుల సపోర్ట్ ఉంది. అలాగే వీరు ఎలా అంటే క్రిస్టియన్ ఫాదర్ అండ్ హిందూ మదర్కి పుట్టినవారు కాబట్టి ఇలా హిందువుల నుంచి అలాగే క్రిస్టియన్స్ అంటే మైనారిటీస్ యొక్క సపోర్ట్ కూడా చాలా ఉండేటువంటి అవకాశం ఉంది. మరి ఇప్పుడు ట్రెడిషనల్గా ఉన్నటువంటి డిఎంకే, అన్నా డిఎంకే పార్టీని ఏ విధంగా ప్రభావితం చేస్తే మనకు విజయ్ గారు సీఎం కావచ్చు అనేటువంటి ఒక అనాలిసిస్ కూడా చేయటం జరిగింది. అది ఎలా అంటే విజయ్ గారు సీఎం కావాలి అంటే డెఫినెట్గా ఇక్కడ డిఎంకే పార్టీకి ఉన్నటువంటి ఓట్ బ్యాంకును ఆయన కొల్లగొట్టాలి. అలాగే ఏఐఏడిఎంకేకి రావాల్సినటువంటి ఓట్లను ఆయన చీల్చాలి. అది ఎలా అంటే ఇప్పుడు విజయ్కి మద్దతుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరంటే క్రిస్టియన్స్ కానివ్వండి, అలాగే
ఆల్మోస్ట్ మైనారిటీస్ అందరూ ఉన్నారు, విమెన్ ఓటర్స్ ఉన్నారు. వీళ్ళందరూ ట్రెడిషనల్గా మనం చూసినట్టయితే డిఎంకే పార్టీకి వెళ్తూ ఉంటారు. మరి ఆ ఓట్లన్నింటినీ కూడా విజయ్ కనుక కైవసం చేసుకోగలిగితే దట్ విల్ డూ ఏ వరల్డ్ ఆఫ్ గుడ్ ఫర్ హిమ్. అలాగే మనం చూసినట్టయితే ఇలా కాకుండా ఇప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ అనేటువంటిది, అంటే ఆల్రెడీ ఒక టర్మ్ అయిపోయింది కాబట్టి న్యాచురల్గా కరప్షన్ ఛార్జెస్, అలాగే ప్రభుత్వం ఎన్ని విధాలుగా చక్కగా నడిచినా ఎక్కడో దగ్గర అవకతవకలు అనేటువంటివి డెఫినెట్గా ఉంటాయి, రాంగ్ జడ్జిమెంట్స్ ఉంటాయి, అసంతృప్తితో ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు, జరగకూడని అనేక విధాలైనటువంటి అంశాలు జరిగి ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా అటువంటి అంశాలని ప్రభావితం చేస్తూ యాంటీ ఇన్కంబెన్సీని పెంచుకుంటూ ఏఐఏడిఎంకే పవర్లోకి రావాలి అని ప్రయత్నం చేస్తోంది. మరి అటువంటి యాంటీ ఇన్కంబెన్సీ ఓట్స్ కూడా విజయ్ కనుక వాటిని కైవసం చేసుకోగలిగితే, అంటే అప్పుడు ఏమవుతుంది, ఈ రెండు పార్టీలకు రావాల్సినటువంటి ఓట్ షేర్ను విజయ్ కనుక తీసుకోగలిగితే ఆల్రెడీ విజయ్ దగ్గర ఉన్నటువంటి విమెన్ ఓటర్స్ బ్యాంక్ ఏదైతే ఉందో, అలాగే యూత్ ఓటర్స్ బ్యాంక్, ఈ మూడు కనుక కలిపినట్టయితే డెఫినెట్గా దట్ లార్జ్ చంక్ విల్ ప్లేస్ హిమ్ ఇన్ ది రైట్ రోల్ ఫర్ సీఎం అని అనలిస్టులు చాలామంది అనుకుంటూ ఉన్నారు. కాబట్టి ఆ విధంగా కనుక నిజంగా ఈ సినేరియా ఉండబోతుందా? ఎందువల్ల అంటే ఇప్పుడు మనం చూసినట్టయితే తమిళనాడులో కూడా ద్రవిడియన్ పార్టీసే చాలా ఏళ్ళగా అక్కడ రాజకీయాలు చేస్తూ ఉన్నాయి. ప్రజలు కూడా చూస్తున్నారు, ద్రవిడియన్ రెజీమ్ కాకుండా మనకు కొత్త విధానం కావాలి, కొత్త ఆలోచన కావాలి, ఒక ఇండిపెండెంట్ థింకింగ్ ఉండాలి, ఒక యూత్ఫుల్ యాక్టివిటీ ఉండాలి అని. మరి వీటన్నిటికీ రైట్ ఆల్టర్నేటివ్గా మనకు విజయ్ కనిపిస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా ఆయన తను తీసినటువంటి సినిమాలు కానివ్వండి, వాటన్నిటినీ కూడా మెల్లమెల్లగా ఈ వైపే లాక్కొని వస్తున్నారని మనం చదివాం పేపర్లలో కూడా. ఇప్పుడు జననాయకన్ ఇవన్నీ కూడా ఆ విధంగానే ప్రజల్ని ప్రభావితం చేసే విధానంలోనే ఆయన తీశారని, అలాగే సినీ ఇండస్ట్రీ కూడా స్వస్తి చెప్పి పూర్తి స్థాయిలో రాజకీయాల్లో ఉంటానని కూడా వారు చెప్పడం వల్ల డెఫినెట్గా ప్రజల్లో ఆయనకు ఒక మంచి గుర్తింపు ఉంది అని మనం భావించవచ్చు. అలాగే ఆయన ఎక్కడ ప్రచారం చేసినా కూడా ఎనార్మస్ క్రౌడ్ మనం చూసాం, అసలు స్టాంపీడ్స్ జరిగాయి. అలాగే ఎంతమంది పోలీస్ ఫోర్స్ అక్కడ పెట్టినా కూడా కంట్రోల్ చేయలేనటువంటి ఒక ప్యాషన్ అండ్ ఇంట్రెస్ట్ ఫర్ దట్ యాక్టర్ కూడా మనం చూసాం. కాబట్టి దాంట్లో ఒక లార్జ్ ఫ్రాక్షన్ కనుక వారు కనుక ఓట్ బ్యాంక్గా కనుక మలుచుకోగలిగితే, ఎందువల్ల అంటే ఆ మీటింగ్స్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా విజయ్కి ఓటేస్తారని మనం చెప్పలేం. కానీ చాలా మటుకు సఫలీకృతుడు కనుక కాగలిగితే డెఫినెట్లీ విజయ్ విల్ హ్యావ్ ది ఎడ్జ్ ఇన్ బికమింగ్ ద సీఎం అని మనం అనుకోవచ్చు. అలాగే వివిధ రకాలైనటువంటి సమీకరణాలు కూడా ఉన్నాయి. తమిళనాడు సొసైటీ ఎవాల్వ్ అవుతోంది, ఇంకోటి అక్కడ యూత్ పాపులేషన్ కూడా పెరుగుతోంది. విజయ్ యొక్క విధానం ఎలా ఉందంటే రూరల్ అండ్ అర్బన్ రెండింటినీ కూడా కనెక్ట్ చేయగలిగారు. రూరల్లోనేమో యాక్టర్గా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు, ఇక్కడ అర్బన్లోనేమో తన యొక్క ఆలోచన విధానం వల్ల ఇంటెలెక్చువల్గా కనెక్ట్ అయ్యారు. అలా ఇటు ఎమోషనల్గా అటు ఇంటెలెక్చువల్గా మొత్తం స్టేట్లో ఉన్నటువంటి డిఫరెంట్ డైమెన్షన్స్లో ఆయన కనెక్ట్ కాగలుగుతున్నారు. కాబట్టి ఆయనకి ఇటువంటి డెఫినెట్గా సీఎం అయ్యే అవకాశం కానీ, లేదా కింగ్ మేకర్ అని మనం అంటాం, అంటే సీఎం కావాల్సినటువంటి ఒక రేషియో ఆఫ్ ఓట్స్ ఆర్ ఓట్ బ్యాంక్ ఆయన దగ్గర ఉండటం కానీ డెఫినెట్గా జరిగే అవకాశాలు ఉన్నాయని మనకు ఎగ్జిట్ పోల్స్ అన్నీ చెప్తున్నటువంటి నేపథ్యంలో May 4th అనేది ఎంతో దూరంలో లేదు. కాబట్టి డెఫినెట్లీ మనం అందరూ కూడా ఈ సమీకరణాలన్నీ కూడా ఎటువంటి సమాధానాన్ని ఇస్తాయో వేచి చూద్దాం. థ్యాంక్ యూ.